ఈ ప్రాబ్లంలో చూడండి, ఇన్ ఏ బెల్ క్లాంక్ రివర్ షోన్ ఇన్ ఫిగర్, దిస్ ఈజ్ ద బెల్ క్లాంక్ రివర్. సో క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ పి టు మూవ్ లోడ్ అప్. సో ఇది మీదకి ఎలా ఎత్తడానికి, సో ఇది ఎలాగ మనము ఇక్కడ ఎఫర్ట్ ఇక్కడ మనం ఎలా వేస్తూ ఉంటే ఈ ఆటోమేటిక్గా ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ మూమెంట్. సో ఇది ఏమవుతుంది, ఎలా మూవ్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ పి టు మూవ్ ద లోడ్ ఆఫ్ ద, సో మూవ్ అప్ ద డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 200. సో ఇక్కడ 200 డబ్ల్యూ ఎంత ఇచ్చాడు మనకి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 200 న్యూటన్స్ని. సో మనము ఇలా అప్ చేయడానికి హౌ మచ్ వాల్యూ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ దీనికి మనకి ఇక్కడ హింజ్ చేశాడు బెల్ క్రాంక్ లెవర్లో, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో ఇక్కడ హింజ్ అయింది. సో హింజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఎప్పుడు మూమెంట్స్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఫోర్స్ ఎలా ఇస్తున్నామో ఆటోమేటిక్గా మూమెంట్ ఈజ్ స్టార్టెడ్. సో ఎలా మూమెంట్ వస్తుంది ఎప్పుడైతే దీనికి, సో మనకు మామూలుగా మూమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అంటే, సో మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఈజ్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద ఫోర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ ఇది హింజ్ చేయడం వల్ల, ఇక్కడ ఇది మనకి హింజింగ్ చేయడం వల్ల, అంటే ఫిక్స్ చేయలేదు. ఇక్కడ హింజ్ చేయడం అంటే జస్ట్ ఒక బ్యాలెన్స్డ్గా ఇక్కడ ఒక పిన్ చేసాం. సో ఎప్పుడైతే ఈ ఫోర్స్ అవుతుందో ఈ బెల్ క్లాంక్ లెవర్ ఇలా మూవ్ అవుతుంది. సో బికాజ్ ఆఫ్ దిస్ వెయిట్, సో టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది బికాజ్ ఆఫ్ దిస్ ఫోర్స్. సో ఇప్పుడు ఇలా టర్నింగ్ ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ఇది ఏమడుగుతున్నాడు, ఎంత ఫోర్స్ వేసి ఈ ఇలా అయిపోయే టర్నింగ్ ఎఫెక్ట్ని ఈ లోడ్ని ఇలా లిఫ్ట్ చేయడానికి. సో టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై దిస్ ఫోర్స్. సో ఈ షుడ్ బి, అంటే ఎంత అవ్వాలి, ఇది బ్యాలెన్స్ అవ్వాలి, దీన్ని బ్యాలెన్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం దీన్ని లిఫ్ట్ చేయాలి. సో రెండు, అంటే ఇది టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది టర్నింగ్ ఎఫెక్ట్ మనకి ఏంటి మొమెంటమ్స్ ఎలా, ఇదెంత టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇదెంత టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. సో మనకి ముందు నుంచి చెప్తున్నాం కదా మొమెంట్ అంటే ఏంటి. సో మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. ఇక్కడ నెంబర్ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇదొక ఫోర్స్ ఉంది, ఇదొక ఫోర్స్ ఉంది. సో ఈ ఫోర్స్ నుంచి మనకు క్లియర్గా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది క్లియర్గా ఇది ఇక్కడ నుంచి ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో దీనికి ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్సే, ఇంకా మనం ఏమి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఇది ఎలా మూమెంట్ అయితే ఇది సపోజ్ ఇది ఇలా, ఇప్పుడు మనం ఇలా లిఫ్ట్, ఈ ఫోర్స్ని ఎలా లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది ఇలా ఆపోజిట్లో ఉంది, ఇది పాజిటివ్లో ఉంది. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సపోజ్ సో మనకేంటి పి ఇంటూ, సో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ఓ, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ఓ. సో ఇక్కడ ఓ ఉంది కదా, is equal to W into, so it's perpendicular distance to O. So that is దీన్ని మనం P into perpendicular distance ఎంత, BO, ఇది is equal to P into ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇది BO కదా, P into BO, ఇది W into AO, that is BO ఎంత అండి మనకి, P into B. ఓకే, సో P into, సో ఓకే, P into 100 is equal to W into, that is 70. దట్ ఈస్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, P is equal to W into 70/100. సో W మనకి ఎంత ఇచ్చాడు, 200 into 70/100. సో 100, సో ఇది పోతే మనకి ఎంత వచ్చిందండి, సో 140, 20 into 40, 140 న్యూటన్స్. సో 140 న్యూటన్స్, సో మినిమం 140 న్యూటన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ అండ్ లిఫ్ట్ దిస్ లోడ్ ఆఫ్ 200 న్యూటన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే జస్ట్ మూమెంట్స్ కట్టాలి, పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. సో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవన్నీ కూడా 90 degreesలో బెల్ క్రాంక్ లెవర్ ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో ఎందుకంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, సపోజ్ ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ ఇలా యాక్ట్ చేస్తుంది అనుకోండి, సపోజ్ ఫోర్స్ ఇక్కడ నేను ఒక రెడ్తో వేస్తున్నాను, సపోజ్ ఫోర్స్ ఇలా యాక్ట్ చేసింది.
సో అప్పుడు వాట్ హ్యాపెన్, ఇలా ఫోర్స్ హ్యాపెన్. సో అప్పుడు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ దీనికి ఈ ఫోర్స్ ఎలా ఉంది, అప్పుడు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా వస్తుందండి, దిస్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ పెర్పెండిక్యులర్ ఈ యాంగిల్ ఎంతతో యాక్ట్ చేస్తుంది అన్నది మనకి ఇస్తారు కదా, 30 degrees 40 degrees. ఈ బీఓ తెలుసు. సో ఇది ఆపోజిట్ సైడు, ఇది మనకు తెలుస్తుంది అనమాట. సో అలా మనం పెర్పెండిక్యులర్, సపోజ్ డబ్ల్యూ లేకపోతే ఇక్కడ ఫోర్స్ ఇంకోలాగా ఎలాగో యాక్ట్ అవుతుంది అనుకోండి. సో దాన్ని బట్టి మీరు పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి. ఏ బెల్ క్రాంక్ లివర్ హింజ్డ్ ఎట్ సి. సో ఏ బెల్ క్రాంక్ లివర్ హింజ్డ్ ఎట్ సి. సో ఇక్కడ హింజ్ చేశాడు. ఓకే. సో హ్యాజ్ ఎ ఫోర్స్ ఆఫ్ 15 newtons ఎట్ బి. సో ఇక్కడ 15 newtons ఫోర్స్ ఇక్కడ ఉంది. సో ఎట్ అన్ యాంగిల్, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో దిస్ ఈజ్ 60 degrees అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ లెంగ్త్ ఇచ్చాడు. సో AC is equal to, that is the length is equal to the distance between A and the point A and C is equal to 400. So mm 400 mm. So BC is equal to 400 mm. So P acting at an angle 30 with C. So AC తో ఈ లైన్తో P ఇక్కడ యాక్ట్ చేస్తుంది టు మెయింటైన్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ దిస్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఫైండ్ ద పి. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఫైండ్ ద పి టు మెయింటైన్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు ఏదో అన్బ్యాలెన్స్, సపోజ్ ఇక్కడ ఈ పి మనకు లేదనుకోండి, ఈ పి లేకపోతే ఏమవుతుంది, ఇది ఎలాగా లాగేస్తుంది, ఇలాగ బికాజ్ ఆఫ్ దిస్ ఫోర్స్. సో ఇది మనకి అన్బ్యాలెన్స్డ్గా ఇలా కిందకి డౌన్వర్డ్ మూమెంట్ వచ్చేస్తుంది. సో టు మెయింటైన్ ద ఈక్విలిబ్రియం అంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి హౌ మచ్ ఫోర్స్, దట్ ఈస్ హౌ మచ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ దిస్ బెల్ క్రాంక్ లివర్ యాజ్ ఏ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, మనకి మొమెంట్ ఆఫ్ ఫోర్స్, మొమెంట్ అంటే ఏంటి, మనకి మొమెంట్ అంటే దట్ ఈస్ ద ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సపోజ్ ఇక్కడ 2 forces అనుకుందాం. ఒకటి, సో ఈ 50 newtons వల్ల ఎంత మూమెంటం వస్తుంది, ఈ పి వల్ల ఈ మూమెంటంని మనం దేంతో బ్యాలెన్స్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఏది క్లాక్ వైజ్, సపోజ్ క్లాక్ వైజ్ ఇది డైరెక్షన్ అనుకుంటే, సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అంటే ఈ పి ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది. మరి ఇది ఎలా తిరుగుతున్నప్పుడు ఇది ఎందులో ఉందండి, ఇది ఆపోజిట్లో ఉంది. సో ఆపోజిట్ అంటే ఇది పాజిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉంది. సో ఇప్పుడు మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ తయారు చేద్దాం. వీటి నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, సపోజ్ దీనికి ఎలా పెర్పెండిక్యులర్ డిస్టెన్సు, ఈ పాయింట్కి సి నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనం ఎలా చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ 90 degrees ఎలా చేయొచ్చు కదా. సో అలాగే దీన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడికి ఎలా చేయొచ్చు కదా. సో ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో దీనికి ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సపోజ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్. సో అలాగే సో దీనికి కూడా ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దీనికి ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం డ్రా చేసాం. సో ఇప్పుడు చూడండి, దీంతో ఈ ఫోర్స్కి దిస్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్, సపోజ్ ఐ వాంట్ టు రైట్ దిస్ ఈజ్ యాజ్ ఏ ఎక్స్, దిస్ ఈజ్ యాజ్ ఏ వై. సో ఎక్స్సి అన్నది మనకి పెర్పెండిక్యులర్. సో ఎక్స్సి ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్స్ న్యూటన్స్ ఫ్రమ్ సి. అలాగే వైసి ఈజ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ పి. సో పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ వచ్చాయి. సో వాట్ ఈజ్ ఎక్స్సి ఎంత, సో ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, వైసి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో కెన్ వి క్యాలిక్యులేట్ దిస్. సో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి 60 degrees ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ బీసీ తెలుసు, అలాగే ఏసీ తెలుసు. సో ఇదంతా ఇది 30 degrees చేసిందని చెప్పాడు. సో పి యాక్టింగ్ ఎట్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద సి.
సో దిస్ ఈజ్ 30 degrees అంటే దాదాపు ఇది 30 degrees. సో ఇది మనకి ఈ డిస్టెన్స్ తెలుసు, ఈ డిస్టెన్స్ తెలుసు, సో ఇది తెలుసు. మనకు తెలియాల్సింది ఏంటి? ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్, ఇక్కడ దిస్ ఈజ్ హైపోటెన్యూస్ అంటే దీని తాలూకా హైపోటెన్యూస్ మనకి ఎంత? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 400. సో హైపోటెన్యూస్ డిగ్రీస్ ఉంది అంటే సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు opposite side YC by AC. YC by AC is equal to YC is equal to సో మనకు కావాల్సింది సో AC is equal to మనకి ఎంత ఇచ్చాడు? 400. సో దాన్ని బట్టి మనం YC క్యాలిక్యులేట్ చేయవచ్చు కదా. సో YC is equal to sin 400 into sin 30. So what is the value of 400? Calculator lo 400 into sin 30. So that is 200. సో సేమ్ అలాగే XC కూడా కడుతున్నాను. సో XC, సో ఇక్కడ XC ఇది మనకి BC ఇచ్చాడు. BC ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. సో ఇది 60 degrees. దీనికి ఇది ఆపోజిటే కదా, ఈ యాంగిల్కి ఇది ఇలా ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ కాబట్టి సేమ్ దీనిలాగా వస్తుంది. 200 ఇంటూ సో 200 ఇంటూ సో సైన్ 60. సో 200 ఇంటూ సైన్ 60. సో దట్ ఈస్ 173. 173. సో మనకి పెర్పెండ్ 173 mm ఇది రెండు వచ్చాయి మనకి. సో మనకి పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, సో ఈ ఫోర్స్ నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ మనకి సో 500. ఇప్పుడు మనకి మొమెంట్స్ ఎలా వేస్తామండి మనం? సో మొమెంట్స్ మనం ఎలా వేస్తాం? సో మొమెంట్స్ ఇక్కడ నేను ఇది చెరిపేస్తున్నాను. మొమెంట్స్ ఎలా వేస్తాం? సో మొమెంట్స్ ఎలా వేస్తున్నామంటే సో యాంటీ క్లాక్ వైజ్ ఒక సైడు, క్లాక్ వైజ్ ఒక సైడు వేద్దాం. సపోజ్ యాంటీ క్లాక్ వైజ్ సైడ్ ఏది? సో క్లాక్ వైజ్ సైడ్ ఏది మనకి? క్లాక్ వైజ్ సైడ్ ఇది. సో P ఇంటూ దట్ ఈస్ P ఇంటూ ఇట్స్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలాగే రెండే ఫోర్సులు P ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, 50 ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్న మధ్యలో ఈక్వల్ పెట్టేసుకుందాం. సో దట్ ఈస్ P ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? సో P ఇంటూ, సో ఇక్కడ నేను చూపిస్తున్నాను P ఇంటూ YC, దట్ ఈస్ సో YC ఈజ్ ఈక్వల్ టు సో 50 ఇంటూ XC, దట్ ఈస్ 50 ఇంటూ XC, 50 ఇంటూ XC, దట్ ఈస్ P మనకి P తెలీదు, YC ఎంత అండి మనకి? సో 200 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ సో XC ఎంత వచ్చింది మనకి? 173. సో 173.2, దట్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 50 ఇంటూ 173.2 బై సో 200 ఎంత వస్తుంది మనకి? సో 50 ఇంటూ 173.2 ఇంటూ బై 200, దట్ ఈస్ 43.3 newtons. 43.3 newtons of force is maintained to equilibrium of this bell crank lever. సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం? మనం చేయాల్సింది ఏంటంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ మనం నోట్ చేయాలి, మనం క్యాలిక్యులేట్ చేయాలి. పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫోర్స్ ఇంటూ ఇట్స్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, దిస్ ఫోర్స్ ఇంటూ ఇట్స్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. వన్స్ ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ మనకు కానీ తెలిస్తే ఆటోమేటిక్గా వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఫోర్సెస్. సో ఓన్లీ రెండు ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఎంత ఎఫర్ట్ అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఈ బెల్ క్రాంక్ లెవర్ని బ్యాలెన్స్ చేయడానికి ఎన్ని ఫోర్స్, సపోజ్ ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్, సపోజ్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇంకా దీని మీద పెరగవచ్చు. సో ఏదైనా కూడా ఎక్కడ ఏ పాయింట్ నుంచి మనం మూమెంట్స్ తీసుకుంటున్నామో ఆ మూమెంట్ తాలూకా ఆ మూమెంట్కి మనం ఓన్లీ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలి. ఓకే, సో ఈ ప్రాబ్లంలో చూడండి, ఏ లైట్ బార్ ఆఫ్ 10 meter is hinged at one end, held in horizontal position by a string attached to the free end and making an angle 30 degrees with the rod. A weight of 200 Newton is hung at a distance of 4 meters from the
లైన్. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో ఈ ప్రాబ్లం మరి మీకు కొద్దిగా అర్థం చేసుకోవడానికి లేట్ అయినా కానీ కొద్దిగా జాగ్రత్తగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ లైట్ బార్ ఆఫ్ 10 మీటర్, ఏ లైట్ బార్ ఆఫ్ 10 మీటర్. సో దట్ ఈస్, మీరు ఒక 10 మీటర్స్ బార్ అవుట్ తీసుకోండి. A light bar of 10 meters. So this is a bar. A light bar of 10 meters. A light bar of 10 meter hinged at one end. సో ఏదో ఒక ఎండ్లో మనం దీన్ని హింజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ హింజ్ చేశాను. సో దీన్ని నేను ఓ అని అంటున్నాను, ఇక్కడ హింజ్ చేశాను. సో ఏ లైట్ బార్ ఆఫ్ 10 మీటర్ హింజ్డ్ at one end and held in హారిజెంటల్ పొజిషన్. అంటే ఈ కామన్గా ఏమవుతుంది, సో ఇది ఇక్కడ ఇలాగ ఉండడం వల్ల ఇది ఇలా కిందకు పడిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ దీన్ని ఇలా పడిపోకుండా, సో హెల్డ్ ఇన్ హారిజెంటల్ పొజిషన్ బై ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ద ఫ్రీ ఎండ్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద హింజ్డ్ ఎండ్, దిస్ ఈజ్ ద ఫ్రీ ఎండ్. దీన్ని ఏం చేశాడు, ఇది ఇలా కిందకు పడిపోకుండా, సో హెల్డ్ ఇన్ హారిజెంటల్ పొజిషన్ బై ఏ స్ట్రింగ్, దట్ ఈజ్ ఒక థర్డ్ లాంటిది, ఇక్కడ ఒక స్ట్రింగ్ అటాచ్డ్ టు ద ఫ్రీ ఎండ్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద రాడ్. అంటే ఏంటి, సో ఇక్కడ ఎలా ఒక స్ట్రింగ్ అంటే ఇలా కాదు, ఇలా మేకింగ్ అన్ యాంగిల్ 30. సో ఇలా పెట్టాడు, సో ఇలా పెట్టి 30 degrees పెట్టాడు అనమాట, ఇలా ఒక స్ట్రింగ్. సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్, సో 30 degreesతో ఒక స్ట్రింగ్ నేను ఇలా పెట్టాను. ఓకే, దట్ ఈజ్ ద స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్తో నేను ఇది పడిపోకుండా చేస్తున్నాను. ఇక్కడ ఏమని చెప్పాడంటే చూడండి ఇప్పుడు. సో ఏ లైట్ బార్ ఆఫ్ 10 మీటర్ ఈజ్ హింజ్డ్ at one end and held in horizontal పొజిషన్. ఈ పొజిషన్లో ఎలా ఉంచడానికి బై ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ద ఫ్రీ ఎండ్. సో ఇది ఫ్రీ ఎండ్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద రాడ్. ఈ రాడ్కి చూడండి 30 degrees చేసింది. సో ఏ వెయిట్ ఆఫ్ 200, ఇంకా మళ్ళీ ఇచ్చాడు, ఏ వెయిట్ ఆఫ్ 200 Newton ఈజ్ హ్యాంగ్ అట్ ఎ డిస్టెన్స్ 4 meters ఫ్రమ్ ద 4 meters ఫ్రమ్ ద లైన్. ఓకే, సో ఇక్కడ నుంచి మామూలు లైన్లో ఒక 4 meters తర్వాత ఏం పెట్టాడంటే ఒక 200 Newtons మనకి మళ్ళీ అటాచ్ చేసాడు. ఏ వెయిట్ ఆఫ్, సో ఎంత, వెయిట్ ఆఫ్ 200 Newtons. సో ఇది మనకి అటాచ్ చేశాడు. సో ఇప్పుడు మనం డైమెన్షన్స్ చూద్దాం. నార్మల్గా ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఇది ఉందండి, దిస్ ఈజ్ 4 meters. సో టోటల్ ఎంత మనకి, దిస్ ఈజ్ 6 meters. ఓకే, సో మొత్తం టోటల్ ఇప్పుడు చూడండి, మొత్తం చూడండి. ఏ లైట్ బార్ ఆఫ్ 10 meters. సో టోటల్ 10 meters ఈజ్ హింజ్డ్ at one end, ఇక్కడ హింజ్ చేసాము. అండ్ హెల్డ్ ఇన్ హారిజెంటల్ పొజిషన్ బై ఏ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్తో దీన్ని ఒక హారిజెంటల్గా ఎలా ఉంచడానికి ట్రై చేస్తున్నాం. సో అటాచ్డ్ టు ద ఫ్రీ ఎండ్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద రాడ్. ఈ రాడ్కి ఇది 30 degrees చేస్తుంది. అలాగే ఏ వెయిట్ ఆఫ్ 200 Newtons, ఒక వెయిట్ 200 Newtons ఈజ్ హ్యాంగ్ అట్ ఎ డిస్టెన్స్ 4 meters. ఇక్కడ నుంచి చూస్తే అంటే ప్రాబ్లం మనకి ఎక్కడి నుంచి 4 meters ఫ్రమ్ ద లైన్. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి సో ఇక్కడ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కొంత యాంగిల్లో ఇలాగ మనం లాగ్ ఇలా పట్టుకొని ఉంది. ఇప్పుడు దీనిలో ఎంత టెన్షన్ ఉంటుంది అన్నది మనకి, సో టీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీనికి మనము ఏం చేయాలి, మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్, క్లాక్ వైజ్ మూమెంట్స్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్. సో మనకి మూమెంట్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్సెస్. ఇక్కడ ఎన్ని రకాల ఫోర్సెస్ ఉన్నాయన్నది చూడాలి. సో ఈ వెయిట్ అన్నది ఒక ఫోర్సు, ఈ టెన్షన్ అన్నది ఒక ఫోర్సు. సో ఇప్పుడు నేను ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్లో డ్రా చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఓ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఫోర్స్ దట్ ఈస్ 200 Newtons. సో నుంచి ఇక్కడికి ఎంత, దిస్ ఈజ్ 4 meters. సో అలాగే ఇంకో ఫోర్స్ ఎలా ఉందండి, ఎలా ఉంది, దిస్ ఈజ్ టీ. ఇది ఎన్ని డిగ్రీల్లో ఉంది, 30 degreesలో ఉంది. ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు ఏం చేయాలి, పెర్పెండిక్యులర్, ఇక్కడ రెండు ఫోర్స్లు ఉన్నాయి. ఫోర్స్ 200 Newtons ఒకటి, టీ అన్న ఫోర్స్ ఒకటి ఉంది.
సో ఇక్కడ మనకి 200 న్యూటన్స్ అన్న ఫోర్స్ ఒకటి, టీ అన్న ఫోర్స్. సో 200 ఇక్కడ నుంచి నేను మూమెంట్స్ తీసుకుంటే ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వ్యాన్ ఉంది 200 ఇంటూ 4 మీటర్స్. అలాగే మరి దీనికి పరిస్థితి ఏంటి, దీనికి కూడా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం తీసుకోగలగాలి. సో దీనికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను ఎలా తీసుకుంటానంటే, సపోజ్ దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఈ లైన్ని. సో ఎక్స్టెన్షన్ చేసి చూడండి, ఇక్కడ కరెక్ట్గా పెర్పెండిక్యులర్ ఇక్కడ కొట్టేస్తాను అనుకోండి. సో 90 డిగ్రీస్ ఇలా వచ్చింది కదా. సో సపోజ్ ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ దిస్ డిస్టెన్స్, సో ఈ డిస్టెన్స్ని నేను క్యాలిక్యులేట్ చేయగలిగితే, సో ఈ ఫోర్స్ ఇప్పుడు ఇది ఎలా సరిపోతుంది కదా. సో ఈ డిస్టెన్స్ ఇప్పుడు సపోజ్ ఈ డిస్టెన్స్ 10 అయినప్పుడు, ఇది 30 డిగ్రీస్ అయినప్పుడు, ఇది ఎంత అండి, ఆపోజిట్ సైడ్ కదా. అంటే దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 30 డిగ్రీస్. సో ఇది ఆపోజిట్ సైడ్ అంటే 10 sin 30. ఓకే, ఇప్పుడు సపోజ్ సైన్ థీటా వేస్తాను. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సో ఇది నేను ఏ అనేసాను, ఓఏ బై హైపోటెన్యూస్ దట్ ఈస్ 10, దట్ ఈజ్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ సైన్ 30. సో ఓఏ ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ సైన్ 30 అంటే 10 ఇంటూ సైన్ 30 దట్ ఈస్ 5. సో మనకి ఎంత వస్తుందంటే ఇది ఎంత వచ్చిందంటే 5 మీటర్స్ వచ్చింది. ఓకేనా, 5 మీటర్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు డిస్టెన్స్లు బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ 200 ఇంటూ, సో ఇప్పుడు ఇది కట్టేశాను నేను. సో దిట్ ఈస్ 10 ఇంటూ సైన్ 30. సో ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్ సైడ్. సో ఇది యాంగిల్ 30 ఇచ్చే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఓఏ బై 10 మీటర్స్ దట్ ఈస్ ఓఏ బై 10. ఓఏ ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 10 ఇంటూ, సో ఇది 10 ఇంటూ సైన్ 30. సో దాన్ని నేను మల్టిప్లై చేస్తే 10 ఇంటూ సైన్ 30 చేస్తే 5 మీటర్స్ వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో టీ ఇంటూ 5 మీటర్స్, ఎందుకంటే మనకు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది 200 ఇంటూ, సో ఇక్కడ అదే నేను వేసేస్తాను. సో ఇప్పుడు నాకు ఏంటి, సపోజ్ ఇక్కడ అవును క్లాక్ వైజ్ యాంటీ క్లాక్, ఇది ఏంటి, ఇప్పుడు ఇది క్లాక్ వైజ్లో చూస్తే ఇది క్లాక్ వైజ్ వస్తుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎలా చేస్తాను, టేకింగ్ మూమెంట్స్. సో టేకింగ్ మూమెంట్స్, అబౌట్ ఓ నుంచి ఇక్కడ నుంచి మనం మూమెంట్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఏమొస్తుంది 200 ఇంటూ, సో 200 ఇంటూ, సో 4, అది ఆపోజిట్ సైడ్ కాబట్టి టీ ఇంటూ 5. ఓకే, సో ఇప్పుడు మనకు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, సో 200 ఇంటూ 4 బై 5. సో 5 5 4 20, సో 40, సో 160 న్యూటన్స్. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే డిఫికల్ట్ ప్రాబ్లం చూడండి, చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి, కానీ ఇక్కడ ప్రాబ్లం అంతట్లో మనం డయాగ్రామ్ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ మార్చుకున్న డయాగ్రామ్ని, సో మనం ఫోర్సెస్ ఇక్కడ 200 న్యూటన్స్ అన్నాడు, ఇది జస్ట్ సింపుల్, ఓన్లీ మనకి మొమెంటమ్ ఈక్వేషన్ వేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇక్కడ ఇది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. చాలామంది ఇక్కడ ఈ డిస్టెన్స్ వేయడం చాలామంది కష్టపడుతూ ఉంటారు. సో ఈ లైన్ని మనం ఎలా ఎక్స్టెన్షన్ చేసుకొని దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 90 డిగ్రీస్లో చూసుకుంటే జస్ట్ మనం సైన్ థీటా కాస్ థీటాలతో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. ఏ యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్ 20 న్యూటన్స్. ఏ యూనిఫామ్ బీమ్, ఇక్కడ కూడా ఒక బీమ్ అన్నాడు, యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్ 20 కిలో న్యూటన్స్ రెస్టింగ్ ఆన్ ఏ హింజ్డ్ సపోర్ట్ ఓ, ఇక్కడ కూడా ఇది ఒక హింజ్డ్ సపోర్ట్ అట్ ఓ అండ్ హెల్డ్ ఇన్ ఏ యాంగిల్ with 30 degrees with horizontal extension cable. The angle made by the cable with the beam is 60 degrees. Find the tension in the cable if the length of the beam is 5 meters. ఇక్కడ చూడండి, ఇందాక మనకి ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్ 20 కిలో న్యూటన్స్. దీని వెయిట్ ఎంత అండి, ఒక బీమ్ వెయిట్ రెస్టింగ్ ఇన్ హింజ్డ్ సపోర్ట్, అక్కడ హారిజంటల్గా ఉందండి ఇక్కడ మామూలు, అండ్ హెల్డ్ అట్ అన్ యాంగిల్. సో ఏ యూనిఫామ్ బీమ్ ఆఫ్ 20 న్యూటన్స్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ఏ హింజ్డ్ సపోర్ట్ అండ్ హెల్డ్ అట్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్. అంటే బీమ్ ఎన్ని డిగ్రీల్లో ఉంది. సో ఇందాక మనకు ప్రాబ్లంలో బీము ఓకే హెల్డ్ ఇన్
ఓకే, ఇంజరీ హెల్డ్ ఇన్ హారిజాంటల్ పొజిషన్. సో ఇక్కడ హెల్డ్ ఇన్ హారిజాంటల్ పొజిషన్ అని ఉంది, కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. సో held at an angle 30 degrees, held at an angle 30 degrees with the horizontal. ఓకే, హెల్డ్ ఈ బీమే మనకి ఎలాగ ఉంది 30 degreesలో ఉంది విత్ ద హారిజాంటల్. దీంతో ఉంది బై అన్ ఎక్స్టెన్షన్ కేబుల్. ఇక్కడ కూడా హెల్డ్ ఇన్ హారిజాంటల్ పొజిషన్ బై ఏ స్ట్రింగ్, ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్తోనే ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఇదే మనకి బీమే 30 degreesలో ఉంది. ఓకే, యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్ 20 kilonewtons రెస్టింగ్ ఆన్ ఏ ఇంజ్డ్ సపోర్ట్ at an angle at O and held at an angle of 30 degrees with the horizontal by extension cable. The angle made by the cable with the beam is 60 degrees. ఓకే, మళ్ళీ ఏమైంది, మళ్ళీ బీము 60 degrees. ఓకే, ఈ కేబుల్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ కేబుల్ ఉంది కదా, అది మళ్ళీ బీమ్కి 60 degrees చేసింది. సో ఇక్కడ ప్రాబ్లం ఎందాకట్లాంటి ప్రాబ్లమే, కానీ కాకపోతే ఇక్కడ బీమే మనకి పొజిషన్ మారుతుంది. సపోజ్ ఇక్కడ మనం ఇలా చూసుకుందాం, బీము 30 degreesతో ఉంది. సో బీమే 30 degreesతో ఉంది. దిస్ ఈజ్, సో ఎన్ని డిగ్రీలతో ఉందండి, ఇది 30 degreesతో ఉంది. సో దీనికి ఒక కేబుల్ వేసాడు. కేబుల్ ఎలా వేసాడు, ఇలా ఒక కేబుల్ వేసాడు, ఫ్రీ హ్యాండ్తో ఒక కేబుల్ వేసి దీనికి 60 degrees వేసాడు. సో దిస్ ఈజ్ ద టెన్షన్. సో ఇది ప్రాబ్లం మనకి అర్థమైంది కదా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్. సో ఈ వెయిట్ ఎక్కడ కరెక్ట్గా సెంటర్లో మనం తీసుకుందాం. సో సెంటర్లో మనం తీసుకుంటే ఏ యూనిఫామ్, సో దీని సెంటర్లో, సో వెయిట్ ఎప్పుడు సెంటర్లో పడుతుంది కదా, ఎంత 20 kilonewtons పడింది. ఓకే, ఏ యూనిఫామ్ వెయిట్ ఆఫ్, సో ఏ యూనిఫామ్ బీమ్ ఆఫ్ 20 kilonewtons ఈజ్ రెస్టింగ్ ఆన్ ఏ హింజ్డ్ సపోర్ట్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద హింజ్డ్ సపోర్ట్ అండ్ హెల్డ్ అట్ అన్ యాంగిల్ 30 degrees. సో ఇది చూడండి, ఈ బీమ్ 30 degreesలో విత్ ద హారిజాంటల్ బై అన్ ఎక్స్టెన్షన్ కేబుల్, ఒక ఎక్స్టెన్షన్ కేబుల్. ఈ కేబుల్ అండ్ ద కేబుల్ మేక్ 60 degrees విత్ ద బీమ్. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద కేబుల్ ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 5 meters. ఇప్పుడు టోటల్గా మనకి బీమ్ ఎంత ఇచ్చాడు, లెంగ్త్. సో బీమ్ తాలూకా లెంగ్త్ ఏమి ఇచ్చాడంటే మనకి, సో 5 meter కేబుల్. సో ఇప్పుడు మనం మళ్ళీ మనకేంటి, మన ప్రాబ్లం ఏంటి, ఓన్లీ సో సింపుల్గా మనము ఎప్పుడు కూడా, సో దిస్ ఈజ్ ఓ కాబట్టి ఇప్పుడు దీనికి ఇది చూడండి. సో ఈ లెంగ్త్ మనకు తెలిస్తే ఈ ఫోర్స్, ఇక్కడ ఉన్న ఫోర్సెస్ మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. సపోజ్ సో ఇక్కడ చూస్తే ఒక టీ ఎలా ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఎలా ఉంది. సో ఇది ఓ, సో ఇక్కడికి, సో దీంతో అలుకది ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద డిస్టెన్స్. సో డబ్ల్యూకి డిస్టెన్స్ ఇది. సో నెక్స్ట్ దీనికి ఎలా అవుతుంది, సో ఇది ఎలా తీసుకెళ్తే ఇది ఎలా అవుతుంది కదా. సో ఈ డిస్టెన్స్ దట్ ఈజ్ టీ. సో టీకి ఈ డిస్టెన్స్ పెర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో టీకి ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి. సో టీకి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది. సో ఈ టీకి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది, ఈ డబ్ల్యూకి ఇది. ఈ రెండు డిస్టెన్స్లు మనం కొనుక్కుంటే సో సరిపోతుంది. ఇది మనకి ఎంత వచ్చిందండి, ఇది టోటల్గా 5 అని ఇచ్చాడు. సో టోటల్గా 5 meters అని ఇచ్చాడు. అంటే ఇది ఎంత అవుతుంది మనకి, సో ఇది 2.5. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, ఇది కూడా మనం కట్టవచ్చు కదా. ఇది 60 degrees. ఇప్పుడు మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ 60 degrees. సో ఇది మనకి 90 అయినప్పుడు ఇది 30 degrees అవుతుంది కదా. సో ఇదే సైడ్ వస్తుంది, అప్పుడు ఇదే సైడ్ వస్తుంది. సో 30 degreesకి ఇది ఆపోజిట్ సైడ్, ఇదే సైడు. సో దట్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ అయినప్పుడు మనకి ఎలా వస్తుంది, మనకి కాస్ థీటా. సో 5 into cos theta. ఇప్పుడు మనకి టోటల్గా సో రెండు ఫోర్సులు ఉన్నాయి, ఒకటి టీ అనే ఫోర్సు, డబ్ల్యూ అనే ఫోర్సు. డబ్ల్యూకి ఎంత అండి ఇది, సో ఇది మనకి ఇది 30 degrees కదా మనకి, దిస్ ఈజ్ 30 degrees. సో ఇది కూడా దీనికి ఏ సైడ్ ఇది, ఇప్పుడు మనకి డబ్ల్యూకి ఎలా ఉంది, ఇలా ఉంది. సో దిస్ ఈజ్ డబ్ల్యూ ఉంది, ఇక్కడ 30 degrees ఉంది. సో ఇది ఎంత అండి, ఇది 2.5. సో మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఎలాగంటే 2.5 cos 30, ఎందుకంటే సైడ్ది కాబట్టి. సో టాప్ది చూద్దాం. ఇది ఎలా ఉంది,
ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. సో ఇది 60 డిగ్రీస్ అన్నాడంటే ఇది 30 డిగ్రీస్. సో ఇది మొత్తం టోటల్ ఇది 5, ఎందుకంటే ఇది మొత్తం మనకి ఇది మొత్తం 5 కాబట్టి ఇది 5. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి, ఇది ఆపోజిట్ కాబట్టి, సో ఇది మనకి ఆపోజిట్ కాబట్టి, సో ఈ 30కి ఇది ఆపోజిట్ కాదు, దట్ ఈస్ ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇది కూడా. సో 5 cos 30, సో 5 cos 30. ఇప్పుడు రెండు ఫోర్స్లు వాటి తాలూకా డిస్టెన్సెస్. సో టీకి సంబంధించిన ఫోర్స్ది మనకి ఏముంది, సో సపోజ్ టీకి సంబంధించిన ఫోర్స్, సో టీకి సంబంధించిన ఫోర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది, 5 cos 30లో ఉంది. సో అదిలా డబ్ల్యూకి సంబంధించిన ఫోర్సు 2.5 cos 30లో ఉంది. సో రెండు ఆపోజిట్స్ కాబట్టి మనం సింపుల్గా సో టీ ఇంటూ 5 cos 30 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 20 ఇంటూ cos 30. సో మనకి డబ్ల్యూ ఇంటూ 2.5 cos 30. సో ఇట్ ఈస్ 2.5 cos 30. సో ఇప్పుడు మనం సింపుల్గా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో టీ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2.5 cos 30 బై సో 5 cos 30. సో cos 30కి పోతే దిస్ ఈజ్ 4 ఇంటూ 2.5 10 కిలో న్యూటన్స్. సో టెన్షన్ ఇన్ ద కేబుల్ ఈజ్ 10 కిలో న్యూటన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ పెద్ద అంటే వన్స్ సాల్వ్ చేస్తే వెరీ సింపుల్. సో ఇక్కడ మనకి టీ ఇంటూ ఇక్కడ ఏమైంది, టీ ఇంటూ 5 cos 30, ఇది మొత్తం ఇది జస్ట్ ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి దీనికి ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇంటూ 5 cos 30. సో ఇటు సైడ్ ఇది ఎడ్జసెంట్, దీనికి ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇందాక మన sin 30లో వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ భుజాలు కాబట్టి ఈ సైడ్స్ కాబట్టి cos 30లో వచ్చాయి. అందు గురించి మీరు ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సైన్ కాస్ సైన్ ఫార్ములాలు జస్ట్ ఉపయోగించి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా యూ క్యాన్ క్యాలిక్యులేట్. ఓకే, ఈ ప్రాబ్లంలో ఏ 60 న్యూటన్స్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు క్లా హ్యామర్. ఇక్కడ నుంచి చూడండి, ఒక క్లా హ్యామర్తో ఇక్కడ 60 P ఈజ్ ఈక్వల్ టు 60 న్యూటన్స్ ఫోర్స్ మనం అప్లై చేస్తున్నాం. సో ఏ 60 న్యూటన్స్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు క్లా హ్యామర్. ఎందుకు, టు పుల్ అవుట్ ద నెయిల్. ఈ నెయిల్ని మనం ఇలా పుల్ అవుట్ చేస్తాం, ఇలా బయటికి లాగుతున్నాం. సో టు పుల్ అవుట్ ద నెయిల్, ఇఫ్ ద హ్యామర్ pivots, if the hammer pivots about O, ఇక్కడ చూడండి, ఇక్కడ O ఇచ్చాము. సో pivots about shown in figure, determine the force exerted on the head of the nail. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఫోర్స్ మనం ఎగ్జర్ట్ అవుతుంది, ఓకే, ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫోర్స్ ఎలా వస్తుందండి కామన్గా, సో ఫోర్స్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫోర్స్, సో ఎలా లాగుతున్నప్పుడు దిస్ ఈజ్ ద ఫోర్స్. సో ఇక్కడ మనకి ఎఫ్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఫోర్సులు, వన్ ఈజ్ పి. సో పి ఇంటూ దీని తాలూకా వర్టికల్ డిస్టెన్స్, ఓకి వర్టికల్ డిస్టెన్స్. అలాగే దిస్ ఈజ్ ద ఎఫ్కి ఇది చూడండి వర్టికల్ డిస్టెన్స్ ఆల్రెడీ ఈ లెంగ్త్ ఆఫ్ ద హ్యామర్ది ఇచ్చాడు, ఈ పొజిషన్ బాటమ్, దట్ ఈజ్ 60 ఇచ్చాడు. సో రెండు మనకి ఈ ఫోర్స్ సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద నెయిల్, ఓకే, నెయిల్ హెడ్, ఈ హెడ్ ఆఫ్ ద నెయిల్ మీద ఎంత ఫోర్స్ పడుతుంది అన్నది దిస్ ఈజ్ ద ఫోర్స్. సో ఈ ఫోర్స్ ఎలా పడుతున్నప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ నుంచి పడుతుంది, వర్టికల్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే కదా మనకి. సో ఈ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 60. సో ఈ ఫోర్స్ దీనికి డైరెక్ట్గా ఓకి స్ట్రైట్గానే ఉంది. సో ఇది 300. సో వెరీ స్ట్రైట్ ప్రాబ్లం ఇదైతే. సో మనం ఇంకేమీ చేయాల్సిన పని లేదు. ఇక్కడ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ 60. ఎంత డిస్టెన్స్ ఎంతలో ఉందండి, డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ 300 mm ఉంది. అలాగే రెండో ఫోర్స్ ఎంత, సో మనకు తెలియదు. సో అదే మనకు కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, దట్ ఈజ్ 60 mm.
సో ఇప్పుడు మనం ఇవి వేసేద్దాం. సో పీ ఇంటూ దట్ ఈజ్ పీ ఆల్రెడీ పీ వాల్యూ ఇస్తాడు కాబట్టి సో 60 ఇంటూ 300 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 60. సో దట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 60 ఇంటూ 300 బై 60. సో 60కి పోతే దట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 300 న్యూటన్స్. సో 300 న్యూటన్స్ సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద నెయిల్. ఇంత అంటే ఇక్కడ మనం ఎంత ఈ నెయిల్ని బయటికి లిఫ్ట్ చేయడానికి లేకపోతే తీయడానికి దాదాపు పుల్అవుట్ చేయడానికి మనం 300 న్యూటన్స్ ఫోర్స్ దీని మీద పడుతుంది అనమాట. ఇక్కడ మనం 60 న్యూటన్స్ మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేసి ఈ నెయిల్ని మనం ఎలా పుల్ చేస్తామంటే దీని మీద ఈ నెయిల్ హెడ్ మీద ఎంత పడుతుంది. సో ఈ టోటల్గా మీరు ఇప్పటివరకు చూసిన ప్రాబ్లమ్స్లో మీరు గమనించింది ఏంటంటే సో ప్రాబ్లమ్స్ పెద్దగా ఉన్నా కానీ దాన్ని వన్స్ మీరు క్లియర్గా కానీ సో డయాగ్రామ్స్ వేసుకొని ఓన్లీ ఏ ఫోర్సులు పడుతున్నాయి దాన్ని ఫైండ్ అవుట్ చేసి వాటి తాలూకా పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్ ప్రాబ్లం. ఓకే.